రాజ్య మార్గమే రాజమార్గం అని లక్షట్పేట జూనియర్ సివిల్ జడ్జి సాయి కిరణ్ కసమల అన్నారు. శనివారం లక్షట్పేట మున్సిపాలిటీలోని న్యాయస్థానంలో ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్లో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ చిన్న చిన్న విషయంలో తగాదాలు పెట్టుకుని విలువైన సమయంను కోర్టుల చుట్టూ తిరిగి తమ సమయం వృధా చేసుకోకూడదని, కక్షిదారుల సౌకర్యార్థం న్యాయ సేవాధికార సంస్థ ఈ అవకాశం కల్పించడం జరిగిందన్నారు. కక్షిదారులు లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని లోక్ అదాలత్ తీర్పు అంతిమ తీర్పు అని తెలిపారు. లక్షట్పేట న్యాయస్థానం పరిధిలో కక్షిదారులు రాజీ పడ్డ సుమారు 562 కేసులను జడ్జి పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమిరెడ్డి సత్తెన్న, ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్, ఏజీపీ సత్యం, సీనియర్ న్యాయవాదులు సిహెచ్ సుమన్ చక్రవర్తి, భూమిరెడ్డి, కారుకూరి సురేందర్, అక్కల శ్రీధర్, నళినీకాంత్, గడికొప్పుల కిరణ్ కుమార్, రాజారాం రెడ్డితో పాటు పోలీసులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. పద్మ మేడం అడ్వకేట్, ఎన్ సురేందర్ సార్ అడ్వకేట్. అంటే లోక్ అదాలత్ వల్ల ఏం లాభం లేదు. అసలు ఆవేశంతో కొట్లాడి తర్వాత లోక్ అదాలత్ వస్తే లోక్ అదాలత్ జరిగే బెనిఫిట్స్ ఒక చిన్నగా చెప్తాం. ఆవేశం అదుపు తప్పి ఆలోచన ఆగిపోయి అప్పుడేమి చేస్తున్నామో అసలేమీ అర్థం కాక ఆ క్షణంలో చేసిన తప్పుకు పోలీస్ స్టేషన్ పోయాక పొద్దంతా గడిచాక పెద్ద మనుషులు వచ్చాక పైసలన్నీ ఒడిశాక కేసు మీద పడ్డాక కోర్టు చుట్టూ తిరిగాక పని అంతా మునిగాక పక్షతాపానికి వచ్చి కక్షిదారిని కలిసి కక్షలేమి మనకొద్దు కలిసిమెలిసి ఉందాము ఒక్కసారి క్షమించు తప్పు నాదే ఒప్పుకుంటా అని పశ్చాత్తాపం చెందేటోళ్ళ కోసము సుప్రీంకోర్టు ఆలోచించి రాజమార్గం అని నమ్మి సుప్రీంకోర్టు ఆలోచించి లోక్ అదాలత్ పెట్టింది. కొట్లాడితే కోపాలే శత్రుత్వం మిగులుతుంది, రాజు పడితే మిత్రులయ్యి ఇద్దరు గెలవచ్చు. మీరు అప్పిలేని తీర్పు, ఇది అంతిమ తీర్పు. సో ఇందులో ఒకసారి మీరు వచ్చి మీ మీదున్న కేసులను ఇద్దరు వచ్చి రాజుపడి తీసేయించుకుంటే మళ్ళీ వీటిని అప్పీలుకు అంటే పైకోర్టు కేసు వేసుకోకుండా ఇక్కడితోటే ముగిసిపోతుంది. అందుకే దాని ఆవేశంతో చేసిన చిన్న చిన్న తగాదాలు కానీ ఇవి ఉన్నా కూడా వచ్చి ఈ లోక్ అదాలత్లో మీ కేసులు తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేసుకుని నాకు ఈ అవకాశం అయితే మీ అందరికీ ధన్యవాదాలు. నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేస్తున్నాము. సో ఇది ఎందుకు కండక్ట్ చేస్తున్నాము అంటే ఎవ్రీ ఇయర్ 4 times నేషనల్ లోక్ అదాలత్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇది నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ సుప్రీంకోర్టు హానరబుల్ సుప్రీంకోర్టు వాళ్ళు డైరెక్షన్స్ తోని స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ మన ఒక ఆనరబుల్ హైకోర్టు తెలంగాణ వాళ్ళు అండ్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ మంచిర్యాల వాళ్ళు అండ్ ఆల్సో మనం మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి లక్షట్పేట వాళ్ళు ఈ నేషనల్ లోక్ అదాలత్ అంటే పై వారు ఇచ్చిన డైరెక్షన్స్తో ఈ యొక్క లక్షట్పేట మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు లోక్ అదాలత్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ లోక్ అదాలత్ అంటే ఏంటిది అంటే ఇక్కడ అంటే రాజీయే రాజమార్గం అని చెప్పేసి అంటారు. సో ఇందాక మన సార్ వాళ్ళు డిస్కస్ చేసినట్టు ఇందాక చెప్పినట్టుగా 2 kinds ఆఫ్ అఫెన్సెస్ ఉంటాయి. ఏంటి, రాజీ తగ్గ కేసులు ఉంటాయి, రాజీ తగని కేసులు ఉంటాయి. ఏదైతే రాజీ పడవచ్చు అంటే కాంప్రమైజ్ అయ్యే కేసులు అంటే ఇప్పుడు మెయింటెనెన్స్ కేసులు ఉంటాయి, ఫ్యామిలీ కేసెస్ ఉంటాయి, తర్వాత ఏవైతే చిన్న చిన్న అఫెన్సెస్ ఉంటాయి, పిటి అఫెన్స్ ఉంటాయి, కుట్లాటలు ఉంటాయి. అలాంటి అఫెన్సెస్ ఏవైతే కాంపౌండబుల్ అని చెప్పేసి సిఆర్పిసిలో చెప్తున్నారు అంటే ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ దాంట్లో ఏవైతే చెప్తున్నారో అలాంటి అఫెన్సెస్ అన్ని మీరు కాంప్రమైజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక ఫారం అనేది క్రియేట్ చేసింది ఈ లోక్ అదాలత్ అనే దాంట్లో. ఇప్పుడు అదే అంటే ఈ లోక్ అదాలత్ వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటిది అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో ఇప్పుడు లక్షట్పేట అన్న ప్లేస్లో ఉన్నారు, మ్యాక్సిమం కేసెస్ అయినాయి. మీ అన్ని కేసెస్ ఏంటంటే మీ ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి చుట్టాలు, తెలియని వాళ్ళు, మీ పాలల్లో వాళ్ళే తెలిసిన వాళ్ళపైనే కేసెస్ అనే దాంట్లో ఎక్కువ జరగడం జరుగుతుంది. సో మీ యొక్క రిలేషన్ అంటే ఈ యొక్క కేసులు లోక్ అదాలత్తో కాంప్రమైజ్ చేసుకుంటే దానివల్ల అడ్వాంటేజ్ ఏంటిదంటే మీ యొక్క రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అది అలానే ఉంటాయి. తర్వాత విన్ విన్ సిచ్యువేషన్ అంటే లోక్ అదాలత్లో ఒక సామెత ఉంటుంది, కోర్టులో గెలిస్తే ఆ ఒక సాటిస్ఫాక్షనే ఇస్తారు. అదే లోక్ అదాలత్లో ఆ కేసు కాంప్రమైజ్ అయితే ఇద్దరికి ఎమోషనల్గా అండ్ ఆల్సో వాళ్ళ ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అంటే ఇద్దరు విన్ విన్ సిచ్యువేషన్ అనే దాంట్లో ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ ఈ రోజున అంటే మన 3 నెలల ముందు లోక్ అదాలత్ కండక్ట్ చేస్తాం. చాలా కేసులు రాజీపడ్డ కేసులు అయ్యాయి.
ఇద్దరు కేసులు రాజీ చేసుకొని నవ్వుకుంటూ కోర్టు నుంచి కక్షిదారులు వెళ్ళడం అనేది జరిగింది. ఇద్దరు ఎవరైతే అక్యూజ్ కానీ కంప్లైనెంట్ కానీ ఇద్దరు నవ్వుకుంటూ వెళ్ళడం అనేది జరిగింది. అలానే ఈసారి కూడా లోకాలతో చాలా కేసులు, దానిలో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ న్యాయవాదులు కానీ అండ్ ఆల్సో పార్టీస్ కానీ ఎంతో సహకరించారు. లార్జ్ నెంబర్ ఆఫ్ కేసెస్, ఒక 300 కేసులు ఈ రోజున డిస్పోజల్ అవ్వడానికి కారణమైన వీళ్ళందరికీ నేను థ్యాంక్ యూ చెప్పుకుంటూ, అలానే ఇంకా కేసులు కూడా, ఇంకా ఏమైనా కేసులు ఉంటే కూడా ఈరోజు ఈవినింగ్ 5 దాకా ఉంటుంది. సో 5 దాకా కూడా మీ ఏమైనా కేసులు కాంపౌండబుల్ అయ్యే కేసులు, కాంప్రమైజ్ అయ్యే కేసులు ఉంటే ఆ కేసులు కూడా తీసుకురండి, అన్నీ చేసుకుందాం. అండ్ మీకు ఎలాంటి పెట్టి కేసెస్లో ఏమైనా చేసుకోవాలి అన్నప్పుడు, మీకు ఆ కాంప్రమైజ్ కావాలన్న సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీరు లీగల్ సర్వీస్ అథారిటీని కాంటాక్ట్ కావచ్చు, ఇక్కడ ఉన్న లీగల్ ఎయిడ్ మెంబర్స్ని కాంటాక్ట్ కావచ్చు, అండ్ ఆల్సో అడ్వకేట్స్ కూడా కాంటాక్ట్ కావచ్చు. దానికి మీకు సరిపడా సహకారాలు చేస్తారని చెప్పేసి, అండ్ ఈరోజు ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి నా ఒక నమస్కారాలు చెప్పుకుంటూ, మీరు ఈ లోక్ అదాలత్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని లార్జ్ నెంబర్ ఆఫ్ కేసెస్ డిస్పోజల్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం. థ్యాంక్ యూ.